నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ఒక స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఆ పొగ పీల్చడం వల్ల ఆయన శ్వాస కోశ సంబంధంగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఆ బాలుడు ఎదుర్కొంటున్నాడు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి దాన్ని బట్టి అతనితో పాటు ఇంకా పిల్లలు కూడా పొగ పీల్చుకుంటున్నారు. ఈ సింగపూర్ పాఠశాలల్లో ఉండేటటువంటి క్లోజ్డ్ సర్క్యూట్స్ అంటే దాదాపు మన కార్పొరేట్ పాఠశాలలానే ఉంటాయి. అక్కడ కూడా అదే పరిస్థితి కొన్ని గమనించిన. పాపం ఆ బాలుడు కూడా ఇబ్బంది పడ్డాడు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు అదృష్టవంతులు. భగవంతుని కృప వల్ల కానీ అందరి ఆదరాభిమానాల వల్ల కానీ మార్క్ శంకర్ ఖచ్చితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడతారు, ఆరోగ్యవంతంగా వచ్చేస్తారు. అందులో సందేహం లేదు. అదే మన మిత్రులు కూడా అక్కడ పరిస్థితుల్ని తెలుసుకున్న తర్వాత చెప్పారు. ఆ స్థాయిలో అక్కడ వైద్యం కూడా అందిస్తుంది. ఇవాళ ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆత్మస్థైర్యాన్ని, గుండె నిబ్బరతను కూడా మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే సాధారణంగా చాలా అన్ని విషయాల్లో కూడా మొండిగానే ఉంటాడు. ఎక్కువగా సీరియస్ అయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో చాలా సమన్వయంతో చాలా నిబ్బరంగా వ్యవహరిస్తాడు. ఇవాళ కొడుకుకి, పైగా ముద్దుల కొడుక్కి, చిన్నపిల్లాడు, చాలా చిన్నపిల్లాడు, ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అరకు ప్రాంత ఆదివాసీలకు ఇచ్చినటువంటి మాట కోసం ఆ ప్రోగ్రామ్ని పూర్తి చేసుకుని వెళుతూ మీడియా సమావేశంలో ఒక్కసారి భావోద్వేగానికి గురైనటువంటి సంఘటన చాలా బాధ అనిపించింది. వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఆయన్ని చూసిన సందర్భాల్లో కూడా అలా ఎప్పుడు ఇబ్బందికరంగా ఈ రకమైన భావోద్వేగానికి గురవ్వదు. కన్నప్రేమ అంటే అదే. శంకర్ వెంటనే